ఒక్కోసారి వీకెండ్ వచ్చేటప్పటికి ఒక్క బంగాళదుంప, ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటా ఫ్రిడ్జ్‌లో ఏడుస్తూ ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఇదే సమస్య కదా! సో, అలాంటప్పుడు మనం మాత్రం ఊరుకుంటామా? వాటినన్నీ కలిపి కలగాపులగం చేసి ఏదో చేసేస్తాం. ఒక్కోసారి అలా చేసిందే మంచి టేస్టీగా, కలర్‌ఫుల్‌గా, ఇంట్రెస్ట్‌గా కూడా తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు. అలా చేసిందే ఈ పుదీనా రైస్. నాకిది చేస్తుంటే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఇన్ని రకాల ఫుడ్డు లేదు, ఇన్ని రకాల మసాలాలు లేవు. ఈ వీకెండ్ నేనిది చేస్తుంటే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మా మదరు ఏదో ఒకటి మిగిలిన వాటిల్లో సింపుల్‌గా చేసేసి, అవే స్నాక్స్ కింద, అదే బ్రేక్‌ఫాస్ట్ కింద ఇచ్చేసేవారు. దానితో పాటు అప్పట్లో వాడిన ఈ మసాలా పౌడర్ ఒకటి నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటో ఈ స్పైసీల్లో కూడా 100 రకాలు. ఇప్పుడు చోలే మసాలా అంటారు, పానీపూరి మసాలా, చనా మసాలా అంటారు, ఏంటో రకరకాలు. మన కోరికలు, ఎమోషన్స్‌ని బట్టే మార్కెట్‌లో కొత్త కొత్త రకాల పేర్లతోటి అవే స్పైసీస్ వాడుతూ మరీ చేస్తూ ఉన్నారు. కానీ ఇంట్లో సరుకు వేస్ట్ కాకుండా పాత రోజులను గుర్తు చేసుకుంటూ నేను ఇంట్లో ఈ వారం ఇలా కానిచ్చేసా ఫుడ్‌ని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత రోజులే బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ మనం కొన్నిటిల్లో అప్‌డేట్ అవుతూనే ఉండాలి. లేతే మనుగడ ఉండదు. దీనిలో నేను చేసిన చేంజ్ ఏంటి అంటే నా స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్.